మొన్నటి వరకు కూడా 'సలార్' ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ అవ్వలేదని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే ఆవేదనకు గురయ్యారు. చాలా ఫ్రస్ట్రేటెడ్‌కి గురయ్యారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా 'హోమ్‌లే ఫిల్మ్స్' వాళ్ళని ట్యాగ్ చేసి మరి బూతులు తిట్టినటువంటి వైనం. సో, ఎట్టకేలకు ఒక మంచి అప్డేట్, కిక్ ఇచ్చేటువంటి అప్డేట్ అని చెప్పేసి అనుకోవాలి. 'సలార్' తాలూకు ప్రమోషన్స్‌ని పెద్ద ఎత్తులో ప్లాన్ చేశారు. సో, దానికి ముందడుగుగా రాజమౌళి గారిని దింపారు 'సలార్' టీమ్ వాళ్ళు. సో, రాజమౌళి గారి గతంలో ప్రశాంత్ నీల్ గారు డైరెక్ట్ చేసినటువంటి 'కేజీఎఫ్ చాప్టర్ 1' సినిమా తాలూకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరయ్యి, ఆ సినిమా తాలూకు మేకింగ్ గురించి, ఆ సినిమా స్థాయి గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. రాజమౌళి గారి వల్లే 'కేజీఎఫ్' సినిమా పాన్ ఇండియా వైడ్‌గా స్ప్రెడ్ అయిందని చెప్పేసి అనుకోవాలి. ఈవెన్ ఇన్ బాలీవుడ్ ఆల్సో. సో, ఇప్పుడు 'సలార్' సినిమా ప్రమోషన్స్ కూడా రాజమౌళి గారితోనే మొదలవనుందనేటువంటి వార్త సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్‌గా మారింది. రాజమౌళి గారు హోస్ట్‌గా, 'ప్రభాస్' మరియు 'ప్రశాంత్ నీల్' గారు గెస్ట్‌గా మొదటి 'సలార్' ప్రమోషన్ తాలూకు మొదటి ఇంటర్వ్యూ వీడియో అనేది ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత అంటే సినిమాకి ఇంకొక 4, 5 రోజులు లేకపోతే 2 రోజులు ఉందనగా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు కానీ, ఈ ఇంటర్వ్యూ అయితే ప్రస్తుతం మేకింగ్‌లో ఉందని చెప్పేసి ఉన్నటువంటి వార్తలైతే సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. రాజమౌళి గారు ప్రశాంత్ నీల్ గారికి మరియు ప్రభాస్ గారికి కూడా ఇద్దరికి కూడా మంచి ఫ్రెండ్సే. వాళ్ళ ముగ్గురు మధ్య మంచి బాండింగ్ ఉంది. రాజమౌళి గారు సైతం 'సలార్' తాలూకు ప్రమోషన్స్ గురించి పార్టిసిపేట్ జేసి, దాని గురించి మాట్లాడి, ఆ మేకింగ్ గురించి, క్యారెక్టరైజేషన్ గురించి, ఆ ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్‌లో అంశాల గురించి మాట్లాడతారా? అసలు ఆయన ఎక్సైట్‌మెంట్ ఏంటనేది చూడాలి. మరి ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఖచ్చితంగా సోషల్ మీడియానైతే ఆ ఇంటర్వ్యూ షేక్ చేసేస్తుంది. ఇండియా వైడ్‌గా కూడా షేక్ చేస్తుంది. బికాజ్ రాజమౌళి అంటే ఇండియా వైడ్‌గా అందరికీ తెలుసు. సో, ఖచ్చితంగా ఆ ఒక్క ఇంటర్వ్యూనే 'సలార్‌కి' ఉన్నటువంటి ప్రెజెంట్ హైప్‌ని ఇంకొక 10 టైమ్స్ పెంచేటువంటి ఇంటర్వ్యూ అవుతుంది తప్ప, ఖచ్చితంగా దించేటువంటి ఇంటర్వ్యూ అయితే ఖచ్చితంగా అవ్వదు. మరి చూడాలి రాజమౌళి గారు హోస్ట్‌గా చేసినటువంటి ఈ ఇంటర్వ్యూలో ఎటువంటి క్వెషన్స్ ఆయన అడుగుతారో, మరి ప్రభాసు, ప్రశాంత్ నీల్ గారు ఇద్దరు కలిసి ఎటువంటి జవాబిస్తారో. సో, ఇంటర్వ్యూ కోసం అయితే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్‌గా ఎదురు చూస్తున్నారు.